ఖమ్మం కలెక్టరేట్లో టీజేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులపై రైతు ముసుగులో విద్రోహ శక్తులు దాడిని ఖండిస్తూ ఆందోళన చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎంత దారుణంగా ఉన్నాయో, ఏది వెనక ఫ్యాక్టరీస్లు కనుక దారుణంగా కారము కర్రలు తీసుకొని పెద్ద పెద్ద రాళ్లు తీసుకొని ఎవరో శత్రువుల మీద దాడి జరిగినట్టు దాడి చేయటాన్ని చూసాం. ఉద్యోగస్తులం అనేది ప్రభుత్వానికి ప్రజలకి మధ్య మనం అనుసంధానకర్తలుగా ఉండి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ఉద్యోగులకు చేర్చడంలో మనం విజయవంతం చేశాం. తెలంగాణ అభివృద్ధిలో అలుపెరగకుండా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగస్తుల్ని ఎలా చూసిందో, ఏ రోజు కూడా ఉద్యోగస్తుల సమస్యల మీద మీటింగ్కి పిలవకుండా ఉద్యోగ సంఘాలని నిర్వీర్యం చేసి జేఏసీని నిర్వీర్యం చేస్తే ఈరోజు మనం ఉద్యోగస్తులు తెచ్చుకున్న ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మీ వెంటబడి మిమ్మల్ని వేధించి తప్పైందని మేము ఒప్పిస్తాం, త్వరలో మీకు అది జరిగిద్ది, ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగిద్ది. గతంలో మీరు డివైడ్ అండ్ షూట్ పాలసీ ఒకటి పెట్టి ఉద్యోగ సంఘాల నాయకులను విడదీసి మమ్మల్ని జేఏసీ లేకుండా చేసి ఉద్యోగులకి ఏది జరగకుండా చేసి ఇవాళ ప్రజలు తీర్పిచ్చినా మీకు సిగ్గు లేకుండా ఇంకా అదే ధోరణిలో మేమే ప్రభుత్వంలో ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. అది తప్పు. మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ఎవరికైనా తీర్పిచ్చేది ప్రజలే. ఆ ప్రజా తీర్పును గౌరవించి ఇకనైనా మీరు ఉద్యోగులకి ప్రజలకి చేతనైతే సాయం చేయండి తప్ప ఇలాంటి గూండా రాజకీయాలు చేయకండి. అలా చేస్తే ఇక మీకు చాలా కఠినమైన చర్యలు అటు ప్రభుత్వ పరంగా ఉంటాయి, ఇటు ఉద్యోగ జేఏసీ పరంగా ఉంటాయని హెచ్చరిస్తూ అన్ని జిల్లాలలో ఇదే పెద్ద ఎత్తున ఈ నిరసన తెలియజేశాం. మళ్ళీ జిల్లా కలెక్టర్స్ పైన కానీ ప్రభుత్వ ఉద్యోగుల పైన కానీ ఇలాంటి విద్రోహ చర్యలు తీసుకుంటే ఖబర్దారని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు సర్వేకి వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా నిర్వహిస్తారండి. ఆ ప్రభుత్వ ఉద్యోగులు మన ఉద్యోగులు వెళ్ళి ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తున్నారు. కొన్ని కుటుంబాలు కావాలని మన సర్వేకి వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మనం ఎంతమంది ఇబ్బంది పెట్టినా కానీ మన ప్రభుత్వ నిబంధనలు మనం పాటించడం బాధ్యత కాబట్టి మనం చేస్తున్నాం. మన సర్వేకి వెళ్ళిన వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ వెంటనే వారు తెలియజేయాలి. ఆ ఇబ్బంది పెట్టి కావాలని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ మీద మేము చట్టపరంగా చర్యకి పై అధికారులకి, ఉన్నతాధికారులకి, ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. మా ఉద్యోగస్తుల జోలికి రావద్దు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము పని చేస్తాము. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేస్తున్నాం. ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం చెప్పిన పనిని, ఆ ప్రభుత్వం ప్రజలకు అందించే ఫలాలని ప్రజలకు చేర్చడమే విధి నిర్వహణ, ఉద్యోగ బాధ్యత అనేది మాకున్నది. మేము విజ్ఞత కలిగిన వ్యక్తులం కాబట్టి మేము నిరసన తెలియజేస్తున్నాం. లేకపోతే మేము కూడా 10 మంది గుండాలను పెట్టి మాకు కూడా జీతాలు వస్తున్నాయి, మాకు కూడా డబ్బులు ఉన్నాయి, మేము కూడా మీ మీద దాడి చేయించగలము. కానీ మాకు విజ్ఞత ఉన్నది, మాకు ఒక సీసీఆర్ రూల్ ఉంది, మాకు ఒక చట్టం ఉంది. మేము బాధ్యతాయుతంగా మేము ముందుకెళ్ళేటోళ్ళం కాబట్టి మీ మీద దాడి చేయకుండా మిమ్మల్ని వదిలేసినాం తప్ప మాకు చేత కాదని